బీసీడబ్ల్యూఎస్ బ్రాంచ్డ్ చైన్ ఎమినో యాసిడ్స్. అసలు బీసీడబ్ల్యూఎస్ అంటే ఏంటి? అసలు ఇవి ఎవరు యూజ్ చేయాలి? వీటిని యూజ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి? ఇవన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. అసలు బీసీడబ్ల్యూఎస్ గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి వాటిని కూడా వాచ్ చేయండి. మరైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బీసీడబ్ల్యూఎస్‌లో మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉంటాయన్నమాట. అవేంటంటే లూసిన్, ఐసోలూసిన్, వాలిన్. లూసిన్, ఐసోలూసిన్, వాలిన్. లూసిన్ ఏంటంటే మనం తీసుకున్న ప్రోటీన్‌ని మన మజిల్ కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటుందా లేదా? దాన్ని కరెక్ట్‌గా యూజ్ అయ్యేలా చేస్తది. రెండోచ్చేంటే ఐసోలూసిన్. ఐసోలూసిన్ ఏం చేస్తదనుకున్నారు? అది మనం వర్కౌట్ చేసినప్పుడు మన ఎనర్జీ అనేది లాస్ అవుతాం. సో ఇది ఏం చేస్తదంటే మన ఎనర్జీ లెవెల్స్‌ని ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తూ ఉంటదనమాట. నెక్స్ట్ వచ్చి వాలిన్. వాలిన్ ఏం చేస్తదంటే మనం వర్కౌట్ చేసినప్పుడు మన మజిల్ అనేది బ్రేక్ అవుతది. సో ఆ బ్రేక్ అయిన మజిల్‌ని వాలిన్ రిపేర్ చేస్తదనమాట. ఈ బీసీడబ్ల్యూఎస్‌లో ఉన్న ఈ 3 ఎమినో యాసిడ్స్ మన మజిల్స్‌కి చాలా అవసరం. సో ఇవి ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకుంటే యూజ్ ఉంటదో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎవరైతే పర్సన్ తను తీసుకున్న డైట్‌లో మంచి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, మంచి స్లీప్ అన్నీ ఇస్తున్నారో వాళ్ళకైతే బీసీడబ్ల్యూఎస్ యూజ్ ఉండదు. సో వేస్ట్ ఆఫ్ మనీ అనమాట. సో ఎవరైతే నాకు ప్రోటీన్ తీసుకోవడానికి అవ్వదు. సో నాకు రెస్ట్ తీసుకోవడానికి అవ్వదు. నేను ఎక్కువ ఫాస్టింగ్ ఉంటాను అన్న వాళ్ళకి బీసీడబ్ల్యూఎస్ కొంచెం చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈ ఫ్యాట్ బర్న్ చేయడానికి అలాగే లో క్యాలరీ డైట్‌లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇది ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తది. మన మజిల్ సింథసిస్ చేస్తది. అలాగే మన మజిల్స్‌ని రిపేర్ చేస్తది. సో బీసీడబ్ల్యూఎస్ ఎవరైతే లో క్యాలరీ డైట్‌లో ఉంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది. ఎవరైతే ఫ్యాట్ బర్న్ చేసుకోవాలి, లీన్ మజిల్ మాస్ బిల్డ్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం బీసీడబ్ల్యూఎస్ వర్క్ అవుతాయి. ఎవరైతే ఆళ్ళ బాడీ వెయిట్ ఇంటూ ప్రోటీన్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే ఈ బీసీడబ్ల్యూఎస్ అంత యూజ్ ఉండదు. సో నెక్స్ట్ ఆహ్, బీసీడబ్ల్యూఎస్ కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇది ఈక్వల్ టు ప్రోటీన్ రేంజ్‌లో ఉంటది. సో ఎవరైతే ప్రోటీన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే బీసీడబ్ల్యూఎస్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మినరల్స్ అన్నీ మినరల్స్ గానీ, బీసీడబ్ల్యూఎస్ కానీ అందులో యాడ్ అయ్యి ఉంటాయి. సో ఎవరైతే ప్రోటీన్ యూజ్ చేయట్లేదో సెపరేట్‌గా ఓన్లీ కార్డియో చేస్తూ, లాంగ్ టర్మ్ వర్కౌట్స్ చేస్తూ ఫ్యాట్ బర్న్ చేయాలనుకున్న వాళ్ళకి బీసీడబ్ల్యూఎస్ యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇది ఇంట్రా వర్కౌట్ అనమాట. ఇది మనం తాగినప్పుడు ఇది ఏమవుద్దంటే డైరెక్ట్‌గా మన బ్లడ్‌లో మిక్స్ అయిపోయి మనకు కావాల్సిన ఎనర్జీ ఇస్తది. ఎవరైతే ఎక్కువసేపు వర్కౌట్స్ చేస్తూ లేదంటే అథ్లెటిక్స్ గాని, లేదంటే ఫ్యాట్ బర్న్ చేయాలని చెప్పి కార్డియో లాంగ్ సెషన్స్ చేస్తారో వాళ్ళకి బీసీడబ్ల్యూఎస్ యూజ్ అవుతాయి. అలాగే బీసీడబ్ల్యూఎస్ ఎవరు బాగా యూజ్ అవుతాయి అంటే ఎవరైతే మార్నింగ్ లెగిసి అంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో మనం వర్కౌట్ చేయకూడదు. సో ఎవరైతే ఎంప్టీ స్టమక్‌తో ఉంటారో వాళ్ళకి బీసీడబ్ల్యూఎస్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఇది తీసుకుంటూ వర్కౌట్ చేయొచ్చు. సో వాళ్ళకి ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగా జరుగుతది. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మన బాడీ చాలా వరకు మన బాడీ దానంతట అదే ప్రిపేర్ చేసుకోగలుగుతది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన లూసిన్, ఐసోలూసిన్, వాలిన్ అనేవి మన బాడీ తనంతట తాను ప్రిపేర్ చేయలేదనమాట. సో అవి మన బాడీకి చాలా అవసరం. సో మనం అవి ఫుడ్ నుంచి తీసుకోవాలి. లేదంటే సప్లిమెంట్స్ నుంచి తీసుకోవాలి. సో ఫుడ్ నుంచి తీసుకోవడం చాలా కష్టం కాబట్టి మనం సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటాం. సో ఎవరైతే ఫ్యాట్ బర్న్ చేయాలనుకుంటున్నారో, అలాగే మార్నింగ్ వర్కౌట్ చేయడానికి నాకు ఫుడ్ తీసుకోవడం అవ్వదు. ఎంప్టీ స్టమక్‌తో జిమ్‌కెళ్తానన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాగే ప్రోటీన్ అనేది నేను ప్రోటీన్ తీసుకోవడానికి నాకు సరిపోదు. నా దగ్గర ప్రోటీన్ పౌడర్ లేదు అన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బీసీడబ్ల్యూఎస్ యూజ్ చేయండి. ఎవరైతే నా దగ్గర కావాల్సిన ప్రోటీన్ ఉంది. నాకు డైట్ మెయింటైన్ చేస్తాను. నాకు ఫుడ్ దొరుకుతది. నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలను అనుకున్నారో వాళ్ళకైతే బీసీడబ్ల్యూఎస్ అవసరం లేదు. సో ఇదనమాట బీసీడబ్ల్యూఎస్ ఎలా వర్క్ చేస్తాయి. అది మన బాడీకి ఎలా యూజ్ అవుతది. ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు మొత్తం అంతా మనం ఈ వీడియోలో కవర్ చేసుకున్నాము. సో ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే బీసీడబ్ల్యూఎస్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ యూజ్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, హెల్ప్‌ఫుల్ టిప్స్, న్యూట్రిషనల్ టిప్స్, వర్కౌట్ టిప్స్ కోసం ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.